హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేనైతే వంకాయ డిఫరెంట్ ఫ్రై అయితే చేశానండి. రోజు చేసే విధంగా కాకుండా కొంచెం సాంబార్లోకి డిఫరెంట్గా ఉంటుందని ఈ విధంగా ఫ్రై అయితే చేశాను. ఇక్కడ చూడండి, వేడివేడి సాంబారు, వేడి రైస్లోకి ఇక్కడ నేను వంకాయ ఫ్రై చేసుకొని మంచిగా తిన్నానండి. చాలా రుచిగా అనిపించింది. ఈ ఫ్రై అయితే పచ్చి పులుసు అలాగే రసం వీటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. చూసారు కదా, చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మాకు కావలసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు వంకాయలు ఒక అరకిలో ఇచ్చారండి. చూసారు కదా ఎంత పెద్ద సైజు ఉన్నాయో. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దీంతో ఏదో ఒకటి డిఫరెంట్గా చేద్దామనేసి నేను ఫ్రై అయితే చేశాను. ఇంకా చాలా బాగా వచ్చిందండి ఫ్రై కూడా. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాము. ఒక 4 స్పూన్ల వరకు ఇక్కడ శనగపిండి తీసుకున్నానండి. దీనిలోకి వరిపిండి ఒక 2 స్పూన్లు యాడ్ చేశాను. ఫ్రై కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం వరిపిండి యాడ్ చేశాను. తర్వాత సరిపడినంత సాల్ట్ యాడ్ చేశానండి. ఇదంతా కూడా చూసారు కదా. కొంచెం పసుపు అండి, ఒక 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం యాడ్ చేశానండి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనేసి. ఇక్కడ తర్వాత ధనియాలు, జీలకర్ర కలిపి పొడి చేసి వేసానండి 1 స్పూను. కొంచెం గరం మసాలా అండి. ఇదంతా కూడా బాగా కలిపి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను. సరిపడిందండి. సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇదంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా పక్కన పెట్టేసండి వంకాయ ముక్కలు అయితే కట్ చేసుకుందాము. నేను వంకాయలు కడిగి పెట్టానండి. ఈ విధంగా చూడండి, జస్ట్ ఈ మిక్స్ తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రమే వంకాయలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా వంకాయలు అయితే రౌండ్గా కట్ చేశాను. ఇప్పుడు మనం కట్ చేసిన వంకాయల్ని ఇంకా ఈ పొడిలో ఇంకా అద్దేసండి. ఈ విధంగా మనం ప్లేట్లో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టినట్టయితే ఈ వంకాయలో ఉన్న తడంతా కూడా ఈ మసాలా, కారము, ఈ పౌడర్ అంతా కూడా పీల్చుకుంటూ ఉంటుందండి. ఇంకొక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేయాలి. చూడండి, ఈ విధంగా అవుతూ ఉంటాయి అన్నమాట. కొంచెంసేపు చూసినట్టయితే ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూస్తే ఈ విధంగా ఉంది. ఇంకా ఇలా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశానండి. ఇంకా ఈ ఆయిల్ అంతా కూడా ఈ ప్యాన్కి అడ్జస్ట్ చేసేసి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మనం, అవి అంతా కూడా జాగ్రత్తగా ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇంకా ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టేసి కొంచెం స్పేస్ ఖాళీ ఉండేలా చూసుకోవాలండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసేసండి. మధ్య మధ్యలో వేసుకొని ఈ విధంగా ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది అనమాట. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. మనకు కర్రీ కానీ ఫ్రై కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాం కదా, ఈ విధంగా అయితే ఎక్కువ పట్టదనమాట. చూడండి, ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 2 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి. హైలో పెడితే మాడిపోతుంది. అలా సిమ్లో పెట్టినా కూడా బాగా టైం ఎక్కువ పడుతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంక ఈ ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా అయితే మనకి ఫ్రై రెడీ అయిపోయింది. పీసులు చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. అసలు ఎక్కడ కూడా చెక్కు చెదరలేదండి. చాలా నీట్గా వచ్చాయన్నమాట. ఇంకా ఇదే విధంగా మిగతా ముక్కలను కూడా అన్నీ కూడా వేసి వేయించేసానండి. అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసి పక్కన పెట్టాను. దీనిలో కొంచెం నేను కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేశానండి. ఇవి ఒట్టిగా స్నాక్ లాగా కూడా తినేయొచ్చండి. స్నాక్గా తినడానికి కూడా చాలా బాగా అనిపించింది. కొంచెం లైట్గా నిమ్మరసం కూడా పిండుకొని తినొచ్చు. ఇక్కడైతే మనకి రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను వేడివేడి రైసు తర్వాత సాంబార్ అయితే రెడీ చేశాను. దీనిలోకి పచ్చి పులుసు తర్వాత రసం, ఎలాంటి రసమైన టమాటా రసం, మామూలు రసం కూడా బాగుంటుందండి ఆ రసాల్లోకి. కానీ ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇక్కడ నేను సాంబార్లోకి ఈ వంకాయ ముక్కని పెట్టి తింటే చాలా అద్భుతంగా అనిపించిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.